దేవుని పరిశుద్ధ ఉన్నతమైన నామానికి నిత్యము మహిమ కలుగును గాక. నేటి దిన వాక్య ధ్యానం కొరకు జకర్యా గ్రంథం 13వ అధ్యాయం. తన ప్రజలను దేవుడు పాపము నుండి పరిశుద్ధపరచుటకు ఇష్టపడ్డాడు. తన ప్రజలు పాపమును విడిచిపెట్టి పరిశుద్ధమైన జనాంగంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అందుకే ఎవరు పాపములు వారు శుద్ధి చేసుకోలేకపోతున్నారని దేవుడే శుద్ధి చేయటానికి ఇష్టపడుతున్నాడు. రాబోయే కాలములో వారి శుద్ధికి ఆధారం 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు చేసిన బలి అర్పణ. వాస్తవానికి జకర్యా ప్రవక్త ప్రవచించే కాలానికి యేసుక్రీస్తు ప్రభు వారు రాలేదు, కానీ వారందరికీ ఒక అభయాన్ని ఇస్తూ ఉన్నాడు. మీరు అపవిత్రతతో పాపముతో ఉన్నారు గనుక రాబోయే దినాల్లో ఒక అద్భుతమైనటువంటి ప్రభావం కలిగిన దేవుడే రాబోతున్నాడు అని ఒక సూచన వారికి చెప్తూ ఆయన ప్రతి ఒక్కరిని పరిశుద్ధపరుస్తాడని తెలియచేస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఆ బలి జలధార తెరిచి ఉంది. అప్పుడు లేదు అవకాశం, ఇప్పుడు సిద్ధమైపోయింది. ఇప్పటి వరకు మొత్తం యూదులు ఆ అర్పణ ఎప్పుడు తిరస్కరిస్తూ వచ్చారట. అయితే దేవుడు వారి కోసం కూడా ఒక ప్రత్యేకమైనటువంటి పనిని జరిగిస్తాడని, దాని మూలంగా వారు ఆయన వైపు తిరుగుతారని, పాపం కోసం చేసిన బలిని స్వీకరిస్తారని ప్రభువు తెలియచేస్తూ ఉన్నారు. ప్రియ దేవుని జనాంగమా, ప్రభు యొక్క ఉద్దేశం ఏంటి అనంటే ఎవరు కూడా నశించిపోకూడదు, అందరూ అంతటా మారు మనసు పొందాలి. ఇదే దేవుని ఉన్నతమైన ఉద్దేశం. ప్రజలు గ్రహించక అర్థం చేసుకోకుండా ఉన్నారే తప్ప గ్రహించిన వారందరి జీవితాల్లో దేవుడు గొప్ప కార్యాలను జరిగించాడు. వారు దేశంలో అంటే దేవుడు ఉండవలసిన ఆ ఇశ్రాయేలు దేశంలో వారు విగ్రహాలను ఉంచుకున్నారట. దేవుని స్థానములో విగ్రహాలను వారు ఉంచుకొని దేవునికి కోపము రేపేశారు. ఎఫెసీ గ్రంథం 5వ అధ్యాయము 5వ వచనములో మీకు బాగా తెలుసు కదా, మీరు కల్మషులుగాను అత్యాశపరులుగాను అనగా విగ్రహారాధికులుగాను మీరు ఉన్నారు. మీరు దేవుని రాజ్యానికి వారసత్వంగా ఉండలేరు అని చెప్పబడుతుంది. ఎవరైతే విగ్రహారాధన చేస్తారో వారు దేవునికి వారసులుగా ఉండలేరు. నేటి దినాన్న విగ్రహారాధన బాగా పెరిగిపోతుంది. ఎక్కడ చూసినా ఒకటే అల్లకొల్లాలు కనబడుతున్నాయి. ప్రజలు మరింత అజ్ఞానులైపోయారు. మట్టితో చేయబడిన బొమ్మలకును ప్రాధాన్యత ఇస్తూ ఆ బొమ్మను కొనుక్కుని ఇదే మా దేవుడు అని దానికి వందనాలు చెప్తున్నారు, పాటలు పాడుతున్నారు, డాన్సులు వేస్తున్నారు. మరలా వారం 10 రోజుల తర్వాత మట్టిలోనికే కల్పిస్తున్నారు, నీటిలోనికే కల్పిస్తున్నారు. ఈ రోజున దేవుడు బొమ్మలాగా ఎలా ఉండగలుగుతాడు? ఒక విగ్రహంలాగా ఎలాగో మనం మార్చేయగలుగుతాం? ఆయన సృష్టికర్త అయిన దేవుడే. ఆయనను మనము దేనితోనూ ఎవరితోనూ పోల్చటానికి వీలు లేదు. మరి కొద్దిమందికి డౌట్ ఎలాగొస్తుంది? యేసు ప్రభు ఫోటో పెట్టుకుంటున్నారు కదండి, యేసు ప్రభు విగ్రహం పెడుతున్నారు కదా అంటే అది జ్ఞానం లేని వాళ్ళు చేసే పని. ఆయన ఏమన్నాడు? ఆయన ఆత్మ అయి ఉన్నాడు అన్నాడు. విగ్రహం అయి ఉండి
ఆయన లేడు అనేది సత్యాన్ని గమనించండి. యేసుప్రభు ఫోటో పెట్టుకున్న, యేసుప్రభు విగ్రహం పెట్టుకున్న వారు కూడా విగ్రహారాధన చేస్తున్నారు. ఒకవేళ సిలువను ఎక్కడన్నా పెట్టి దాని దగ్గర నమస్కారాలు పెట్టి సిలువ చుట్టూ తిరుగుతుంటే వారు కూడా విగ్రహారాధన చేస్తున్నారు. విగ్రహంలో దేవుడు ఉండడని తెలియక అజ్ఞానులైపోయి అపవాది మనోనేత్రాలకు గుడ్డితనం కలుగజేస్తే వాడి యొక్క అనుచరణలోనే ప్రజలున్నారు తప్ప దైవ మార్గమును గ్రహించలేకపోవడం బహు విచారకరమైన విషయం. ప్రియ దేవుని జనాంగమా, ఈరోజు క్రైస్తవులు కూడా ఒక భ్రమలో పడిపోయారు. మరియమ్మ విగ్రహాన్ని పెడతారు, గుడులు గోపురాలు కడుతారు, అరటిపళ్ళు పెడుతున్నారు, అగరొత్తులు పెడుతున్నారు, కొబ్బరికాయలు కడుతున్నారు. ఏం చేస్తున్నారు వాళ్ళకి అర్థం కావటం లేదు. దైవ వాక్యానుసరమైన బ్రతకడానికి బదులుగా తలనీలాలు అర్పించుచు, వస్త్రాలు మార్చుకుంటూ, ఇసుకల్లో మోకాళ్ళ మీద నడుస్తూ, మెట్లు మోకాళ్ళ మీద నడుస్తూ, మోకాళ్ళు కొట్టుకుపోయేలాగా మేమేదో భక్తి చేస్తున్నామంటున్నారు. ఎంత అజ్ఞానం! పూర్తిగా అపవాది ప్రజల యొక్క మనోనేత్రాలకు గుడ్డితనం కలుగజేసి దేవుని పేరిట ఆరాధన చేయించేస్తున్నాడు. వీళ్ళు కూడా తెలియకుండానే మేము మరియమ్మకు మొక్కుకున్నాం, ఫలానా ఊరు మొక్కుకున్నాం అంటున్నాడు. మరియమ్మకు మొక్కుకోవడం ఏంటి తెరమాలతనం కాకపోతే? మరియమ్మ దేవత అని చెప్పాడా దేవుడు? దేవుడని చెప్పాడా? ఆవిడ్ని ఏమని చెప్పాడు? ఒక పాత్రగా మాత్రమే యేసు ప్రభు వారికి జన్మనివ్వటానికి వినియోగించబడింది. కేవలం ఒక పాత్రగా మాత్రమే. కాకపోతే పరిశుద్ధుడైనటువంటి యేసు ప్రభుని గర్భవాసాన్ని మోసిందా తల్లి. అవమానాలు పడింది, నిందలు పడింది. వివాహం కాకుండానే గర్భవతి అని అందరూ మాట్లాడుకున్నారు కనుక ఆమె ధన్యురాలు అని యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పారు. ధన్యురాలు అంతే తప్ప ఆమె పరిశుద్ధురాలను లేకపోతే ఆమె దేవుడో దేవతో అని మనము పోల్చకూడదు. దేవుడికి నచ్చని పని అది. అలాగైతే అక్కడికి వెళ్ళే వాళ్ళందరూ పరిస్థితి ఏంటంటే అక్కడికి వెళ్ళే వాళ్ళందరూ విగ్రహారాధనే చేస్తున్నారు. విగ్రహారాధన బైబిల్లో వ్యభిచారంతో పోల్చబడింది. వ్యభిచారం చేసేవాళ్ళు ఎలాగైతే శిక్షకు పాత్రులో, ఈ విగ్రహారాధన చేసే వాళ్ళందరూ కూడా శిక్షకు పాత్రులే. తెలియక కొంతమంది, తెలిసి అర్థం కాకుండా ఒక అమాయకత్వంలో ఉండిపోయి బహుగా విగ్రహారాధనకు ప్రేరేపించబడిపోతున్నారు. రోజు రోజుకి విగ్రహారాధనలోనే మునిగిపోతున్నారు. మందిరాల్లో కూడా విగ్రహారాధనే జరుగుతుంది. దైవ భయము, ఆత్మ నింపుదల, నడిపింపు అనేది చాలా మందిరాల్లో కనబడటం లేదు. బహు విచారకరమైన విషయం. అందుకనే ఇశ్రాయేలీలు ఇలాగున వారి యొక్క పనిలో మునిగిపోతే ప్రభు చెప్తున్నాడు, మీరు ఆ విగ్రహ ఆరాధన విడిచి పెట్టండి అని. ఇశ్రాయేలీల్లో శాశ్వతంగా విగ్రహాలే లేకుండా చేయాలనేది దేవుని ఉద్దేశం. కారణం ఏంటి? ఆయన ప్రజలు వారి కొరకు ఆయన గొప్ప త్యాగం చేశాడు. మరి మన కొరకు ప్రాణమే పెట్టాడు. ప్రాణం పెట్టిన యేసయ్యను ప్రాణం లేని ప్రతిమలో పెడతావా నువ్వు? ఏదో అడ్డుగా నిలువుగా ఉన్న ఒక సిలువలో యేసుప్రభుని చూపించేస్తావా? యేసుప్రభు ఫోటో పెట్టి యేసుప్రభు అని అంటావా? అది కేవలము యేసుప్రభుకి నమూనాగా ఉండిన ఒక పిక్చర్ మాత్రమే. ఎవరో ఏ సినిమాలోని తీస్తే, లేకపోతే ఎవరో ఈ రూపం ఎలా ఉంటుందని అంటే ఆ రూపాన్ని ప్రతిమ రూపానికి మార్చడం ఎంత విచారకరం! ఈ రోజు నుంచైనా మేల్కోండి. ఈ రోజు నుంచైనా సత్యాన్ని తెలుసుకోండి. నువ్వు ఆరాధిస్తున్నది విగ్రహాన్న? నువ్వు ఆరాధిస్తున్నది సజీవుడైన ఆత్మ అయిన దేవున? ఒక్కసారి ఆలోచన చేయండి. కన్నులు తెరవండి, ఆత్మీయ సత్యాన్ని గ్రహించండి, మనోనేత్రాలను వెలిగించుకోండి, యేసుక్రీస్తు మార్గంలో నడవండి. ఇశ్రాయేలుడు చేసిన పనే నేటి దినాన్న క్రైస్తవులు కూడా చేస్తున్నారు అనేది కంఠోపాదంగా చెబుతున్న మాట. గమనించి సత్యంలోనికి రండి.
సత్యమైన ప్రభుని యేసుక్రీస్తు యొక్క దైవ వాక్యానికి లోబడి ఉండండి. ఆయన యోహాను సువార్త 1:1 ఇలా చెప్తారు, ఆది యందు దేవుడుండెను, ఆ దేవుని యొద్ద వాక్యం ఉన్నది అట. ఆ వాక్యమే మనుషుల్లో నివాసించటానికై కృప సత్య సంపూర్ణుడిగా వచ్చాడు. వాక్యమైన దేవుడు ఆయన, విగ్రహమైన దేవుడు కానే కాదు. విగ్రహము ఒట్టిదని మీరు గమనించండి అని ప్రభు చెప్తున్నాడు. అవి చేతులుండివి స్పర్శించవు, నోరుండివి మాట్లాడవు, కళ్ళుండి చూడవు, కాళ్ళుండి నడవవు. వాటిని చేయువారును వాటి యందు విశ్వసించువారును అట్టివారే అన్నాడు ఆయన. కనుక వాక్యానికి లోబడి సత్యాన్ని తెలుసుకుని దైవ మార్గంలో నడవటానికై ప్రయత్నం చేయండి. అది నాలో కొంతమంది అబద్ధ ప్రవక్తలు, నేను పరవశున్నైపోయాను, నేను పలుకుతున్నాను అని చెబుతున్నారు. వారు కలిగిన దర్శన విషయమై వారు సిగ్గుపడబోతున్నారు. వారు చేసిన మోసానికి వారు దెబ్బ తినబోతున్నారని ప్రభు చెప్పాడు. అబద్ధ ప్రవక్తలు ఇశ్రాయేలీల్లో ఉండకూడదు అని ప్రభు చెబుతూ ఉంటే వాళ్ళు ఏం చేస్తున్నారంటే అబద్ధ ప్రవక్తలను నియమించుకుంటున్నారు. మరి అబద్ధ ప్రవక్తలను దూరం పెట్టగలరు కదా. వాళ్ళని అనుసరించి వాళ్ళ మార్గాన్ని ఇదేదో మేలుకరమైన మార్గం అని వెంబడించడం దేవునికి కోపం రేపడమే కదా. ఆయన అంటున్నాడు, నేను కాపరిగా ఉంటాను వారికి. మత్తయి సువార్త 26:31 అందరూ త్రోవ తప్పిపోయారు, నేనే కాపరిగా ఉండాలనుకుంటున్నాను అని ప్రభు చెప్తాడు. యేసు ప్రభు వారు నిజమైన గొర్రెల కాపరిగా ఆయన పరిగణించుకున్నాడు. తన ప్రజలను ఏమీ తెలియని అమాయకులు అని గొర్రెలతో పోల్చాడు. ఈరోజు చాలా మంది ఒరే గొర్రెలు వచ్చేరా అంటున్నారు. జ్ఞానం లేనివాడు జస్ట్ పోలికంతే, పోల్చి చెప్తున్నాడు. అమాయకులు నా బిడ్డలు, కుడి ఎడమలు ఎరగని వారు, తెలియదు. గొర్రెల కాపరిని వెంబడించినట్లుగా గొర్రెలు నన్ను వెంబడిస్తున్నారు, వాళ్ళ సత్యంలో నడిపిస్తున్నాను, పరలోక మార్గంలోనికి వాళ్ళని నడిపిస్తున్నాను అంటున్నాడు. కానీ జనాలకు తెలియక విక్రింతలు చేస్తూ ఉంటే నవ్వొస్తుంది నాకు కూడా. ఎందుకంటే వాళ్ళని పోల్చుకోవడం కూడా అర్థం కాని అజ్ఞానంలో వాళ్ళు ఉన్నారు. సత్యాన్ని చెప్పడంలో ఒక ఉదాహరణగా పోల్చి చెబితే అది కూడా అర్థం కాలేదంటే మరి వాళ్ళు అన్నమే తింటున్నారా, గడ్డేమన్నా తింటున్నారా అని నేను ఒక్కొక్కసారి భావిస్తూ ఉంటాను. ప్రభు చెప్తున్న మాట, ఇశ్రాయేలు జాతి అంతటిని దృష్టిలో ఉంచుకొని ఆయన మాట్లాడుతున్నాడు. యేసుక్రీస్తు శిష్యుల విషయంలో ఇది కొంతవరకు నెరవేర్చబడడం మనం గమనిస్తాం. ఏంటి? యేసు ప్రభు వారు ఆ 12 మందికి కాపరిగా ఉన్నాడు. ఆయన తన ప్రజల పక్షంగా ఎప్పుడు అండగా ఉండి వారిని నడిపిస్తూనే ఉన్నాడు. అంటున్నాడు ఆయన, దేశమంతటా జనముతో 3/2 వంతులు హతమై నశిస్తారు, దేశంలో 3వ భాగం మాత్రమే మిగులుతారు. ఇది యుగాంతానికి సంబంధించిన మాట. భవిష్యత్తులో ఇశ్రాయేలులకి భయంకరమైన కష్టాలు వస్తాయని చెప్పడానికి నిదర్శనం దానియేలు గ్రంథం 12:1, మత్తయి సువార్త 24:15-22 వరకు చదివితే అంత్యకాలంలో జరగబోయే విషయాల గురించి రాయబడింది. అయితే దేవుడు కొంతమందిని ఆ కష్టాల గుండా దాటించి వారిని ఇశ్రాయేలు దేశంలో విమోచించబడిన వారిగా ఉంచుతాడని ప్రభు చెప్తున్నాడు. నువ్వేదో నాశనం అయిపోతాను అనుకుంటున్నావు, కానీ అది ఇశ్రాయేలీల కొరకు. ఆయన నమ్మిన వారిని ఆయన ఎన్నడూ విడిచిపెట్టడు, నాశనము కానీడు. తన ప్రజలకు ఎప్పుడు కూడా భద్రతను దయచేస్తాడు. శ్రమల కాలం రాబోతుంది బిడ్డలారా. 7 సంవత్సరాలు
7 సంవత్సరాలు అద్భుతమైనటువంటి పరలోకంలో విందు జరగబోతోంది. ఆయన రాకడకు ఎవరైతే సంసిద్ధులవుతారో, దైవ భయము భక్తి కలిగి ఉంటారో, ఆ మహాశ్రమల కాలంలో అందరినీ దేవుడు తప్పించటానికి ఇష్టపడుతున్నాడు. నువ్వు ఆ తప్పించుకునే గుంపులో ఉండాలి అనంటే సిద్ధపడాలి. ఆత్మీయ సిద్ధపాటు. నీలో దేవునికి విరుద్ధమైనది ఏదుందో అది విగ్రహారాధనే. దాన్ని తీసేసుకో. దేవుని కంటే ఎవరిని ఎక్కువగా ప్రేమించుకు. దేవుని కంటే ఎక్కువ సమయం ఎవరితో గడపకు. ఎందుకనంటే ఆయన నీ హృదయాన్ని గమనిస్తూ ఉన్నాడు కనుక. నువ్వు దేవుని వైపే తిరుగుతున్నావో లోకం వైపు తిరుగుతున్నావో ఆయనకు బాగా తెలుసు. అందుకే దైవ మార్గంలో నడువుట కొరకై సిద్ధపడు. అంత్యకాలం రాబోతుంది. ఆయన రాకడకు సూచనలన్నీ జరుగుతున్నాయి బిడ్డలారా. అంత మాత్రమే కాదు, ఆయన చెప్తున్నాడు, నేను త్వరగా వస్తాను అని. మరి త్వరగా వస్తానని చెప్పిన వాడు ఆలస్యం చేయక వస్తాడు గనుక సిద్ధపడి ప్రభు రాకడలు ఎత్తబడే ఆ భాగ్యాన్ని పొందుకోండి. నిన్ను ఏదైతే ఇబ్బంది పెడుతుందో ఆ ఇబ్బందికరమైన పరిస్థితులంతటినీ బయటకు రావటానికి ప్రయత్నం చేస్తే యెహోవా మీ మధ్య ఉంటాను అని అంటున్నారు. దేవుడే మీ మధ్యలో ఉంటాడట, మా మధ్యలో ఉంటాడట. అందుకని దైవ భయం కలిగి దేవుని సన్నిధిలో కొనసాగిపోదాం. ఆయనకి ఇష్టమైన వారమై బ్రతుకుదాం. తన ప్రజల కొరకు దేవుడు శుద్ధి చేయటానికి ఇష్టపడుతున్నాడు. విశ్వసించి శుద్ధులవుదాం. ఆయన రాకడకు సిద్ధపడి ఆయన వచ్చినప్పుడు ఎత్తబడదాం. దేవుడి కొద్ది మాటలు మన వెనుకట్లో దీవించునుగాక. ఆమేన్.